హాయ్ అండి. ఇవాళ బాదం పూరి చేస్తున్నాను. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంది. ఫస్ట్ దీనికి ఒక 20 బాదం పప్పుల్ని నానబెట్టుకొని ఇట్లాగా తోలు తీసుకోవాలి. మీ దగ్గర నానబెట్టుకునే టైం లేకపోతే గనక పొయ్యి మీద పెట్టేసి ఒక 5 నిమిషాలు వేడి చేసామంటే ఆ నీళ్లు మరిగినప్పుడు దీని తోలనేది మనకి ఈజీగా పట్టుకోగానే వచ్చేస్తుందన్నమాట. ఈ విధంగా అన్ని పీల్ తీసేసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా పేస్ట్ చేయండి. ఒక ప్లేట్లో కప్పున్నర గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని ఒక్క 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ఉంది కదా, అదంతా వేసి ఒకసారి కలుపుకొని అంతా ఆ పిండి కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది మనం చేస్తోంది స్వీట్ కాబట్టి ఉప్పు చాలా తక్కువగా వేయండి, ఎక్కువ వేయకూడదు. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇందులో అవసరమైతే కనుక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి. నేను మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ వేసేసి కలిపి ఒక్కసారి వేశాను, ఎందుకంటే బాదం పప్పు వేస్ట్ అవ్వకూడదు కదా, అందుకని చెప్పేసి. ఈ విధంగా మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుతామో అదే విధంగా ఇట్లాగా బాగా ముద్దగా అయ్యేటట్టు కలుపుకోవాలి. మీరు కావాలి అనుకుంటే దీన్ని మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. నేను మైదా పిండి అంత హెల్త్కి మంచిది కాదని చెప్పేసి గోధుమ పిండితో చేశాను. కావాలనుకుంటే సగం గోధుమ పిండి సగం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కలిపేసి బాగా 10 నిమిషాలు పక్కన పెట్టాలి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు వేసి మరిగించాలండి. దీనికి ఎటువంటి పాకం అవసరం లేదు. జస్ట్ పంచదార అనేది కరిగి కొంచెం కొంచెం జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, కొంచెం యాలకుల పొడి కూడా చల్లాను నేను. చూసుకోండి, మీకు కొంచెం జిగురు జిగురుగా ఉంది అంటే రెడీ అయిపోయినట్టేనండి. పాకం పడితే కనుక మనకి స్వీట్ మీద తెల్లటి పొరలాగా వచ్చేస్తుంది, అందుకని పాకం పట్టకూడదు. జస్ట్ బంకగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు పిండి కూడా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టేసాం కదా. ఇప్పుడు పాకం చల్లారేలోపు మనం దీనికి కావాల్సిన పూరీలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చిన్న చిన్న పీసెస్ లాగా ఇట్లాగా పిండిని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం పూరీలు ఏ విధంగా అయితే ప్రెస్ చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. నేనైతే ముందు ఈ విధంగా చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని పూరీల్లాగా ప్రెస్ చేసుకోవచ్చు. పిండి అది ఆరిపోకుండా ఒక క్లాత్తో కప్పుకోండి, లేకపోతే గాలికి ఆరిపోతుంది. కొంచెం పొడిపిండి అద్దుకుంటూ చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకోవాలి. ఈ పూరీలు ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటుందండి. చూసారు కదా, ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది. సేమ్ పూరీ ఎలా చేసుకుంటామో అలాగా దాన్ని సగానికి మడిచి ఆ ఎడ్జెస్ అనేవి ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఆ కార్నర్లో ఒక్కసారిగా ప్రెస్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి, అంతా ప్రెస్ చేశాను, కానీ ఇక్కడ 4 పొరలు మాత్రం అంచులో ఈ విధంగా ఉండాలి. అప్పుడే మనం వేయించినప్పుడు చక్కగా వేగి పాకంలో వేసినప్పుడు బాగా పీల్చుకుంటుందన్నమాట. ఈ విధంగా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చేయటం కొంచెం కష్టమే అనిపించినా తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పైగా గోధుమ పిండి కాబట్టి హెల్త్కి కూడా మంచిదే. చెప్పాను కదా, కావాలంటే మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా సగానికి చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇంకొకసారి ఫోల్డ్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో చేసుకొని ఒక్కసారి ఇట్లాగా పూరీలాగా ఒత్తుకోవాలి. అన్నీ మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగపెట్టుకొని మనం సేమ్ పూరీలు ఎలాగైతే వేయించుకుంటామో అదే విధంగా వీటిని వేయించుకోవాలి. నూనె కాగిపోయింది, ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలండి. మనం వేసిన తర్వాత అది పైకి తేలింది అంటే అది ఒక పక్క వేగిపోయిందని మనకు అర్థం అనమాట. చూడండి, అన్నీ తేలుతున్నాయి కదా ఒక్కొక్కటిగా. ఇప్పుడు తేలిపోయిన తర్వాత తిప్పుకుంటూ అన్నీ 2 పక్కల చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చేసుకొని మనం వీటిని పాకంలో వేసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, పాకం వేడిగా ఉంటే పూరీలు చల్లగా ఉండాలి, పూరీలు వేడిగా ఉంటే పాకం చల్లగా ఉండాలి. నేను ఆల్రెడీ పాకం పట్టేసి 10 నిమిషాలు పావుగంట అయింది, చల్లారిపోయింది. ఇందులో వేడి వేడి పూరీలు వేస్తున్నాను. వేసి ఎక్కువసేపు నానబెట్టవసరం లేదండి, 1 నిమిషం నానబెడితే సరిపోతుంది. ఈలోగా నేను ఇంకో వాయి కూడా చక్కగా పూరీలు వేయించేసుకుంటాను. మనకి పాకం వేడిగా ఉండి పూరీలు వేడిగా ఉంటే కనుక అవి బాగా నానిపోయి గుజ్జు గుజ్జుగా అయిపోతాయండి. అలా కాకుండా
పాకం చల్లగా ఉంటే కనుక పూరీలు వేడి వేడి వేసుకోండి. లేదు పూరీలు అన్నీ వేయించేసుకొని పక్కన పెట్టుకొని ఒక పాకంలో వేసుకోవాలనుకుంటే పాకం వేడిగా ఉండేటట్టు చూసుకోండి. రెండిట్లో ఒకటి మాత్రమే వేడిగా ఉండాలి. 1 నిమిషం అయిపోయింది కదా, అన్నీ ఒక్కసారి ఇట్లాగా తిప్పేసుకుంటే 2 పక్కల చక్కగా పీల్చుకుంటుంది పాకం అనేది. ఈ విధంగా తిప్పేసుకొని జస్ట్ 1 నిమిషం సరిపోతుందండి, చాలా తొందరగా పీల్చేసుకుంటుంది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మా బాబు పద్దాక ఇదే చేయమని అడుగుతున్నాడు. టేస్ట్ చాలా బాగుంది. ఇది కర్ణాటక స్పెషల్ అండి. మనం పండగలకి పూర్ణాలు ఇవి ఎట్లా చేసుకుంటామో వాళ్ళు పండగలకి ఈ స్వీట్ అనేది అలా చేసుకుంటారు. చూసారు కదా, ఈ విధంగా 2 పక్కల చక్కగా వేయించేసుకొని మనం ముందుగా వేసుకున్న పాకంలో పూరీలు ఉన్నాయి కదా, అవి తీసి పక్కన పెట్టేసుకొని సేమ్ అదే పాకంలో ఇవి కూడా వేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలతో వేసుకుంటే కనుక మీకు పాకం అనేది అస్సలు వేస్ట్ అవ్వదండి. కప్పున్నర గోధుమ పిండికి కప్పు పంచదార తీసుకున్నారంటే మనకి పాకం అనేది వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ అండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. చూసారు కదా, అన్నీ తీసుకొని ఈ విధంగా ప్లేట్లో పెట్టేసుకోవాలి. మనకి ఎన్ని ఆయిల్ కావాలనుకుంటే అన్ని ఆయిల్, 1 నిమిషమేనండి, అంతకంటే ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు పాకంలో. అన్ని విధంగా ప్లేట్లోకి తీసేసుకొని, పేరే బాదం పూరి కాబట్టి నేను పైనుంచి కొంచెం బాదం తురుము చల్లాను. చూడటానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.